అందరికీ నమస్కారం అండి. నేను మీ హేమని. ఎప్పుడు మీ హేమని అంటాను. నా ముందు ఎప్పుడు మీరే ఉంటారు. ఎప్పుడు కూడా ఈ జర్నలిస్టులు ఎవ్వరున్నారో అందరినీ నేను ఏ మీడియా ఫంక్షన్కి రానివ్వండి, లేదా ఏమంటారు మా ఆడియో ఫంక్షన్కి రానివ్వండి, మూవీ ఫంక్షన్కి రానివ్వండి, ఏదైనా ఇష్యూలో వచ్చినప్పుడు రానివ్వండి, ఫస్ట్ పరిగెత్తుకెళ్ళి అందరినీ పలకరిస్తాను నేను. నాకు మీరంటే చాలా ఇష్టం. మీరు లేకపోతే నేను ఎన్ని వందల క్యారెక్టర్స్ యాక్ట్ చేసినా హేమకి ఇంత పేరు వచ్చి ఉండేది కాదు. సో మీ వల్ల హేమకి ఇంత పేరు వచ్చింది. మీ ముందు పుట్టాను, మీ ముందు పెరిగాను. ఏ ఇష్యూ వచ్చినా నా గొంతుతో మాట్లాడాను. అది ఇండస్ట్రీకి సంబంధించిన ఎనీ ఇష్యూ ఏదైనా సరే నేను మీ ముందుకు వచ్చి మాట్లాడేదాన్ని. తర్వాత ప్రభు గారు ఫోన్ చేశారు, మీలో చాలామంది ఫోన్ చేశారు. ఒక్క రోజుకి 300-400 కాల్స్ అటెండ్ చేశాను నేను ఆ ఇష్యూలో ఉన్నప్పుడు. మీరందరూ ఫోన్లు చేసినప్పుడు నిజంగా నేను అక్కడ ఉంటే అన్ని ఫోన్ కాల్స్ నేను ఎందుకు అటెండ్ చేస్తాను, అది పక్కన పెట్టేద్దాం. తర్వాత సీసీబీకి నేను ఒక్కదాన్ని వెళ్ళాను హైదరాబాద్ నుంచి. మీకు నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తెలుసు, నాకున్న సర్కిల్ తెలుసు మీ అందరికీ. నిజంగా నేను తప్పు చేస్తుంటే ఒక 2-3 లాయర్లనో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్నో తీసుకుని నేను సీసీబీకి వెళ్తాను కదా బెంగళూరుకి. నేను ఒక్కదాన్ని ఎందుకు వెళ్తాను? నేను ఏ తప్పు చేయలేదు కనుక నేను ఒక్కదాన్ని వెళ్ళాను. నేను పోలీసులకి వాళ్ళు నన్ను ఎందుకు అరెస్ట్ చేసేది తెలుసా? నేనంట వాళ్ళు ఇచ్చిన నోటీసులకి రెస్పాండ్ అవ్వలేదంట 2-3 డేస్. ఈవేళ నోటీస్ ఇస్తే నేను రెస్పాండ్ అయ్యి వాళ్ళకి నాకు వాట్సాప్లోనే పంపించారు, నేను వాట్సాప్లోనే పంపించాను. నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డేనే మీరు వస్తారా రారా సీసీబీకి అని మళ్ళీ నేను పెట్టాను. నాకు ఒంట్లో బాగాలేదండి, నేను ఒక 2 డేస్లో వస్తాను అని. అది కూడా వేశారు. హేమకు ఒంట్లో బాగాలేదని చెప్తుంది సీసీబీకి, వాళ్ళు అరెస్ట్ చేసేస్తారు, రేపొచ్చి అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారు. తర్వాత ఇంకొక విషయం ఒకటి క్లారిటీ చేయాలండి. పోలీసులు ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అంటున్నారు. ఏ పోలీస్ ఆఫీసరు నా పేరు ఎక్కడా తీయలేదు. మీరు ఉంటే ఇప్పుడు కూడా చూపించండి, ఈ ఇంటర్వ్యూలో కూడా చూపించండి, వేయండి ఏ పోలీస్ ఆఫీసర్ నా పేరు అనౌన్స్ చేశారని. నేను చెప్తూనే ఉన్నాను, నేను బ్లాక్ నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను, బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, అది నేను కాదు అని మొత్తుకుంటూనే ఉన్నాను. విన్నే లేదు. బిగ్ టీవీ వాళ్ళు అయితే మరీ దారుణం అండి. ఛానల్ పేరు తీయొచ్చో లేదో నాకు తెలీదు, నా వాయిస్లు రికార్డ్ చేసి నేను ఏం మాట్లాడినా సరే అవన్నీ వాయిస్లు రికార్డ్ చేసి వాయిస్లు అన్నీ వేసి రికార్డ్ చేయడం ఎంత పెద్ద తప్పండి. ఒకవేళ నేను తీసుకుని ఉంటే నేను విక్టిమ్ని వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళని నడి రోడ్లోకి లాక్కొచ్చేస్తున్నారు మీరు. మీకు విక్టిములతో ప్రాబ్లమా, సమస్యతో ప్రాబ్లమా? మన యుద్ధం సమస్యలతో కానీ వ్యక్తులతో కాదు కదా. సో డ్రగ్స్ నిర్మూలించాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, తీసుకుంటే మనం పడే ఇబ్బందులు ఏంటి చెప్పాలి. కానీ సో మా ఫ్యామిలీని అప్పుడే నా కూతురు జాబ్కి అప్లై చేస్తుంది, అప్పుడే నా కూతురు యుక్త వయసుకు వచ్చింది. నా ఫ్యామిలీ నడి రోడ్డు మీదకి లాగేస్తారా? అందరితో చెప్తూ ఉన్నాను, నేనేం చేయలేదురా బాబు, మా ఇంట్లోంచి బిర్యానీ వీడియో పెట్టాను, అది నా ఇల్లు, అదే నైల్ పాలిష్ ఉంది చూడండి. ఒక్క నైల్ పాలిష్ నన్ను కాపాడింది. మీ ఇష్టమా? ఒక న్యూస్ తప్పు చేస్తే నాకు ఒక పెద్ద మనిషితో అంటే ఈ టీవీతో చాలా పరిచయం అండి. నేను అక్కడే మళ్ళీ నా ఇది స్టార్ట్ చేశాను, నా లైఫ్ స్టార్ట్ చేశాను, రీఎంట్రీ స్టార్ట్ చేశాను ఈనాడు నుంచి. అయితే ఆయన కలిసినప్పుడు రామోజీ గారితో కలిసినప్పుడు ఎప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఏదన్నా ఉంటే ఆయన నలుగురిలో కూర్చునేటప్పుడు ఒక విషయం చెప్పారండి. మనం ఎప్పుడు వ్యక్తిగత జీవితాల మీద న్యూస్లు వేయకూడదు. మనం ఎప్పుడు సమాజం మెరుగుపడడానికి ఏం చేయాలో అది చేయాలి. సమస్య పైన యుద్ధం చేయండి మీరు, వ్యక్తుల పైన కాదు. ఆ వ్యక్తులకి ఫ్యామిలీస్ ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి. నా ఊర్లో నా సొంత అక్క చెల్లెలే మీరు వేసిన న్యూస్ నన్ను ఎన్ని మాట్లాడినారు తెలుసా? మా అమ్మని ఎన్ని మాట్లాడినారు తెలుసా? ఇదంతా మీకు న్యాయం అనిపిస్తుందా? సరే, జరిగిందేదో జరిగిపోయింది. November 3కి నా కేసు కొట్టేశారు. November 3 హైకోర్టులో నాకు క్లీన్ చిట్ వచ్చింది. నేను అందరు గ్రూపుల్లోని నేను ఈ మెసేజ్ నాకు వచ్చిన ఏదైతే కోర్టు నుంచి వచ్చిందో ఆ ఫైల్ మొత్తం పెట్టాను నేను. కానీ ఒక్కళ్ళు రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఎవరన్నా ఒకళ్ళు కొట్టాను అనుకోండి, వాడిని ఎందుకు కొట్టుంటాను? వాడు నన్ను ఏదో చేయబట్టి కొట్టుంటాను కదా, కొట్టేసింది అని వేస్తారు. అసలు ఆ అమ్మాయి ఎందుకు అతను కొట్టాల్సి వచ్చింది, వాడేం చేశాడు, ఆ కోణం ఆలోచించారు. ఇవన్నీ పక్కన పెడితే నేను సీసీబీకి వెళ్ళినప్పుడు June 3కి వెళ్ళానండి. అదే రోజు నన్ను అరెస్ట్ చేశారు. ఆ రోజు నా టెస్టులు తీశారు గవర్నమెంట్ హాస్పిటల్లో. ముందు మీడియా వాళ్ళు ఎవరు లేరు. టెస్టులు చేసి బయటకు వచ్చేటప్పుడు మీడియా వాళ్ళు వచ్చారు.
ఓకే, వచ్చినప్పుడు నేను గబగబా మీడియా వాళ్ళు నాకు అండగా ఉంటారని గబగబా వచ్చి నాకు టెస్టులు ఇప్పుడే తీస్తున్నారు, ఈ టెస్టులు రావడానికి 15 రోజులు పడుతుంది, మీరు పాజిటివ్ వచ్చిందని ఎలా వేస్తారు అని నేను కొంచెం గట్టిగా ఆవేదనతో గట్టిగా మాట్లాడాను. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి నా నోరు మూయిపోయింది. నేను నోరు ఇట్లా ఆవిడ చేతిని ఇట్లా గెంటి, కావాలంటే మళ్ళీ క్లిప్పింగ్ చూసుకోండి, ఆవిడని ఇట్లా గెంటి నేను మీతో మాట్లాడినప్పుడు అవును కదా ఆల్రెడీ టెస్టులు ఉండుంటే ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేపిస్తున్నారు అని మీరందరూ ఒక్కసారి ఆలోచించి మీరు అదే క్వశ్చన్ రేజ్ చేసి ఉండుంటే ఈరోజు న్యాయం ఇంకొకలా జరుగుండేదేమో నా పక్షాన. నేను చచ్చిపోదాం అనుకున్నాను తెలుసా. మా అమ్మ నన్ను బతికిచ్చింది, ఈరోజు మా అమ్మ లేదు. కానీ ఈ గుడ్ న్యూస్ అయితే అమ్మ వినింది, కానీ మీలో వచ్చింది మా అమ్మ వినలేదు. ఓకే, సో మా అమ్మలో అయితే నేను చచ్చిపోయేదాన్ని. చచ్చిపోతే మీరు అందరూ ఎలా న్యూస్ వేసేవాళ్ళు చెప్పండి. అవమాన భారం తట్టుకోలేక చచ్చిపోయింది హేమ, ఇదే కదా. అమ్మాయి ఏ తప్పు చేయలేదు, మా వల్ల చచ్చిపోయిందని అనుకోవట్లేదు. ఏమండి, కోర్టుకి వెళ్తాం, ఒక రేపు చెక్ బౌన్స్ అవ్వచ్చు, లేదా ఇంకోటి అవ్వచ్చు. నేను మనిషినే కదా, వెళ్తాం, కోర్టుకి వెళ్తాం, లేదా స్టేషన్కి వెళ్తాం, ఇంకొకటి వెళ్తాం. ఇట్లా బురద చల్లడం ఏంటండి? నిజాలు ఇప్పుడు 100 మంది నిర్దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కదా. ఒక నేను చేయలేదు, నేను తప్పు మాట్లాడానేమో అని నాకు అనిపించింది. అందుకని ఒక శిక్షించకూడదు అని మాట్లాడినప్పుడు మీరందరూ కోర్టు తీర్పు రాకుండా, పోలీసుల తీర్పు రాకుండా మీరు ఎలా శిక్షలు వేసేస్తున్నారని అడుగుతున్నాను. మీ శిక్షల వల్ల మేము చచ్చిపోతున్నాం, మా ఫ్యామిలీ చచ్చిపోతుంది, నా బిడ్డ భవిష్యత్తు పోతుంది. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? న్యాయం అనిపిస్తుందా? సరే, వేసిందేదో వేసేశారు, అయిపోయింది, మీతో నాకు గొడవ వద్దు. కానీ November 3కి నాకు వస్తే ఈ రోజు వరకు హేమకి క్లీన్ చిట్ దొరికిందని ఒక్క వ్యక్తి కూడా ప్రచురించలేదు తెలుసా మీకు. నేను ఛానల్కి వెళ్ళి, నేను ఛానల్ సీఈఓలతో మాట్లాడి 2 నెలలు, ఈవేళ ఫ్రీ లేదు హేమ, రేపు మాట్లాడదాము, ఎల్లుండి మాట్లాడదాము, అవతల ఎల్లుండి మాట్లాడదాము అని ఇన్ని నెలలు గడుపుకొచ్చారు. ఇప్పుడు కొన్ని ఛానల్స్ వాళ్ళు రియాక్ట్ అయ్యి నా కోసం ఇంకా నా బాధ భరించలేక, లేకపోతే నేను ఇలా ప్రెస్ మీట్ పెడతానేమో, ఇంకోటి ఏదో జరుగుతుందేమో, ఓ మంచికో చెడుకో మళ్ళీ న్యూస్ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ రమేష్ వైట్ల అన్న ఆయన జర్నలిస్టు, ఆయనకి ఇగో హట్ అవడం ఏంటండి? అసలు నా మీద కచ్చపడడం ఏంటండి? ఆయన జర్నలిస్టులు కక్షలు పెట్టుకుంటారా మీరు? జర్నలిస్టులు ఏంటి, ఉన్నది మెరుగైన సమాజం కోసం ఏ న్యూస్ ఉపయోగపడుతుందో ఆ న్యూస్ వేయడమే కదా. ఇంతవరకు రోజు నేను చూపిస్తాను మెసేజ్లు రమేష్ వైట్లకు, నన్ను బ్లాక్లో కూడా పెట్టాడు ఆయన. మా ఫిల్మ్ జర్నలిస్ట్ పనిగారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నాను. మరి ఆ రోజు ఎన్టీవీలో అంత న్యూస్ వేసినప్పుడు, ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చినప్పుడు ఎందుకు వేయరు? బిగ్ టీవీ వాళ్ళు ఆ రోజు నా వాయిస్లు రికార్డ్ చేసి వేస్తూనే ఉన్నారు కదా, ఈ రోజు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఇది తప్ప కాదో చెప్పండి. రేపు నేను నా బిడ్డకి మ్యారేజ్ చేయాలనుకుంటాను, నా భవిష్యత్తులో నేను ఇంకొకటి అవ్వాలనుకుంటాను. ఎవడో కోన్కిస్కా గొట్టంగాడు ఇది డ్రగ్స్లో ఉంది, ఇది మాట్లాడుతుందని నన్ను హేళన చేస్తారు కదా. సో క్లీన్ చిట్ వచ్చినప్పుడు కూడా ఇలాగే జనాల్లోకి వెళ్ళాలి కదా. నా పని మనుషులు నాకు దొరకలేదండి. మీరు ఈ న్యూస్ వేసినప్పుడు మనల్ని అరెస్ట్ చేస్తారంటే వెళ్ళొద్దు వాళ్ళ ఇంటికి పనికి అని. మీ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో ఆలోచించండి. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? నేను 3 నెలలు ఆగానే, ఇది 4వ నెల. సో ఎందుకు మీరు రియాక్ట్ అవ్వలేకపోయారు? చెడని ప్రచారించినంతగా మంచిని ఎందుకు ప్రచారించలేకపోతున్నారు? ఇది మీకు న్యాయం అనిపిస్తుందా? నిజంగా ప్రసాద్ గారు చెప్పండి సార్. ఏం సార్ మీరు నన్ను తిట్టలేదా? ఇది గతంలో కూడా ఇదే జరిగింది సార్. నేను తిట్టట్లేదు సార్, నా బాధ సార్, ఇది నా బాధ సారీ. అదే ఏం జరిగిందో తెలుసుకోకుండా న్యూస్ ఎందుకు వేశారని అడుగుతున్నాను సార్. ఇప్పుడు అడుగుతున్నారు కదా, అది ఇందాక ఎందుకు అడగలేదు సార్? 3 నెలల క్రితం నాకు క్లీన్ చిట్ వచ్చినప్పుడు ఎందుకు వేయలేకపోయారు సార్ మీరు? సరే తప్పు సార్, నన్ను కావాలంటే క్షమించండి, మీ అందరు కాళ్ళు పట్టుకుని లాస్ట్లో క్షమాపణ అడుగుతాను, కానీ ఇది కరెక్ట్ కాదు సార్. సరే చెప్పండి. ఏమండి, ఫస్ట్ హేమకి బిరుదు రావడానికి, హేమ జనాల్లోకి వెళ్ళడానికి, హేమ కవ్వడానికి కారణం మీరే. నాతో పాటు 100 క్యారెక్టర్ ఆర్టిస్టులు వచ్చారు, ఎవరికి ఈ పేరు లేదు, మీ వల్లే. ఇది ఆల్రెడీ నేను చెప్పాను సార్, ఇది నా బాధ. ఇప్పుడు ఎందుకు వేయలేదనే నా క్వశ్చన్ సార్, మీరు ఆన్సర్ చెప్పగలరా? నేను జరిగింది చెప్పాను కదా, నా క్లీన్ చిట్ వచ్చింది, ఇలా వెళ్ళాను, బ్లడ్ టెస్ట్లు ఆ రోజే చేశారు.
మీరు ముందే పాజిటివ్ వచ్చిందని ఎలా వేశారు? ఇవి అడిగాను కదా సార్, మీరు సమాధానం చెప్పండి సార్, ఎందుకు జరిగింది? థ్యాంక్స్ అండి, దాని గురించి నాకు ప్రాబ్లం కాదు. మిమ్మల్ని అంటే మీ స్కిన్ కాపాడుకోవడానికి రియాక్ట్ అవుతున్నారు కదా, నా స్కిన్ ఇంపార్టెంట్ కాదా, నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాదా? మీకెలా మీ వైఫ్ పిల్లలు ఉంటారో నాకు నా బిడ్డ ఉంటుంది కదా సార్. ఎందుకు 3 నెలలు పట్టింది రియాక్ట్ అవ్వడానికి అని అడుగుతున్నాను. నేను బయటకు వచ్చి మీ ఛానల్స్ చుట్టూ తిరిగి నేను తిట్టట్లేదు సార్, మీరు లేకపోతే నేను లేను, అలాగే మా ఇండస్ట్రీ లేకపోతే కూడా లేరు సార్. మీరు గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక న్యూస్ మా మీద వేయబట్టే కదా మేము పాపులర్ అవుతున్నాము, మీకు జీతాలు వస్తున్నాయి. యాక్సెప్ట్ చేయండి సార్, మీరు మేము ఒకటే, సపరేట్ కాదు. ఇంకొకటి సార్ మాట్లాడారు కనుక ఒకటి చెప్తున్నా. ఇప్పుడు 100 మంది మేము పార్టీలకు వెళ్తాం కదా సార్, 100 మంది పార్టీలకు వెళ్ళినప్పుడు ఒక్కళ్ళ ఇద్దరు ఆర్టిస్టులు ఉంటారు సార్, లేదా ఒక్కళ్ళ ఇద్దరు డైరెక్టర్ ఉంటారు, లేదా ఒక్కళ్ళ ఇద్దరు ఎవరు సినిమా వాళ్ళు ఉంటారు. ఓకే, సినిమా వాళ్ళు మరి ఒక ఇది ఏంటి సార్, సినిమా వాళ్ళు గాజు బొమ్మలం సార్, మేము చిన్న రాడిచ్చు కొట్టినా పగిలిపోతాం సార్ మేము. ఇది మీకు న్యాయం అనిపిస్తుందా సార్? ఇది కాదు కదా సార్. ఇప్పుడు నెగిటివ్ న్యూస్, నేను చాలా మందితో మాట్లాడాను సార్, జర్నలిస్టులతో, చాలా మందితో, పెద్ద పెద్ద వాళ్ళందరితో మాట్లాడాను, ఛానల్స్ వాళ్ళతో మాట్లాడాను. ఏంటది, మంచి న్యూస్ వేస్తే ఎవరు చూస్తారమ్మా అని మీరే మాట్లాడుతున్నారు సార్. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం సార్ మనం? సరే అండి, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ఇండస్ట్రీలో నాకు చాలామంది హీరోలు వీళ్ళందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు యాక్చువల్గా. అలాగే మెయిన్గా చిరంజీవి గారి గురించి మీ ప్రభు గారు ఇందాక ప్రస్తావించారు కనుక ఆయన గురించి చెప్పాలి. అవునండి, ఆంధ్రాలో అవార్డ్స్ ఇచ్చి చాలా రోజులు అయిపోయిందండి. ఆంధ్రాలో సినిమాలు తీస్తే మేము సబ్సిడీ ఇస్తామనో లేకపోతే ఇంకొకటి ఇండస్ట్రీని పిలిస్తే ఆంధ్రాలో ఎందుకు చేయరండి? మేము అందరూ అక్కడికి వెళ్ళడానికి కూడా రెడీగానే ఉన్నామండి. అది మాదే, ఇది మాదే, 2 రాష్ట్రాలు మావేనండి. చిరంజీవి గారు అన్న ఒక మంచి మాట ఏంటంటే ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు 2 స్టేట్స్ అయిపోయినాయి కదా, ఆ స్టేట్లో కూడా మమ్మల్ని గౌరవిస్తే బాగుంటుంది అని ఒక మంచి ఉద్దేశంతో చిరంజీవి గారు చెప్పారు. దాన్ని కూడా సిలవల పలవలు చేసేసి ఇష్టం వచ్చినట్టు తమ్మునేలు పెట్టేసి మాట్లాడుతున్నారు. సరే, కాస్ట్ కౌన్సిలింగ్ గురించి మాట్లాడారు, నేను మాట్లాడాను చాలాసార్లు, చాలామంది మాట్లాడారు. ఓకే, సో ఒక చోటే ఉందండి, ఇండస్ట్రీలోనే ఉందండి, ప్రపంచం అంతా 2 చుట్టూ తిరుగుతుందండి. ఇది నేను ఇదివరకు జాఫ్రింట్లో కూడా చెప్పాను. ఓకేనా, ఒకటి డబ్బు చుట్టూ తిరుగుతుంది, ఇంకోటి దేని చుట్టూ తిరుగుతుందో మీకు తెలుసు. సో ఎప్పుడు మనం మాట్లాడి ఇవే టాపిక్స్ మాట్లాడతాం. ఎందుకు ఇండస్ట్రీనే ఫోకస్ చేస్తారు? వందల మంది మన చుట్టూ ఉంటారు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. ఆ ఒక్కళ్ళ గురించి ఎందుకు వేస్తారు? ఒక సినిమాలో ఎవరో ఒక అమ్మాయి చేస్తారు, లేక ఒక అబ్బాయి చేస్తారు, ఆ అబ్బాయి ఇండస్ట్రీ అమ్మాయి కాదండి. మేము మీ వాళ్ళమేనండి, మీరు లేకపోతే మేము లేము, మీ పబ్లిసిటీ లేకపోతే మేము లేము. అలాగే మా సినిమాలు మేము లేకపోతే కూడా మీకు ఇబ్బందే కదా అండి. సో ప్లీజ్ అండి, దయచేసి మా ఎవరైతే సినిమా ఫ్యామిలీస్ ఉన్నామో మేము చెప్పే మనోవేదనో లేకపోతే మా భావమో దాన్ని బూతుగా చేసి వేరేలాగా ప్రచురించొద్దని కోరుకుంటున్నాను. ప్రభు గారు, ఒక్కసారి నేను మళ్ళీ తప్పు మాట్లాడతానేమో అని మిమ్మల్ని అడుగుతున్నాను. 100 మంది నిర్దోషులు తప్పించుకుంటా పర్వాలేదు కానీ మళ్ళీ వీళ్ళు ఇదే వేసి చంపుతారు. ఒకసారి మీ నోట్తో చెప్పండి. థ్యాంక్ యూ. మళ్ళీ నేను ఇంత బాధపడింది, నా ఎమోషన్ వదిలేస్తారు. నేనే చెప్తా. పర్లేదు, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషి కూడా తప్పించుకోకూడదు అనేది, ఒక నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అనేదే మన చట్టం కదా. సో మీరెందుకు దోషుల్ని చేస్తున్నారు కదా? ఇదే హైలైట్ అవుతుంది కదా, వేయండి, ఇదే వేయండి. హేమగారు నమస్కారం అండి. ఇప్పుడు మీరు చెప్పిన అన్నీ కూడా వాస్తవాలు, దాన్ని కాదనట్లేదు. అయితే ఇక్కడ సమావేశమైంది మీకు జరిగిన అన్యాయము, దానికి ఎలాగ నాకు న్యాయం చేస్తారని మీరు అడుగుతున్నారు.
అందుకోసం ఇక్కడంతా సమావేశం జరిగింది. ఈ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషను మిమ్మల్ని ఈ వేదిక మీదకి తీసుకొచ్చింది. మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీకు జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది? ఆ జడ్జిమెంట్ కాపీ ఎక్కడుంది? సార్ ఆల్రెడీ గ్రూపుల్లో నేను షేర్ చేశాను సార్. నవంబర్ 3కి ఆల్రెడీ మన వాళ్ళ దగ్గర గ్రూపుల్లో ఉంటుంది. జడ్జిమెంట్ ఇచ్చాను. నవంబర్ 3కి వచ్చింది సార్ జడ్జిమెంట్ కాపీ. నవంబర్ 3కి వచ్చింది. జడ్జిమెంట్లో యాక్చువల్గా ఏముంది? జడ్జి గారు ఏమని తీర్పిచ్చారు? జడ్జి గారు తీర్పిచ్చింది సార్, ఆ డ్రగ్స్ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను నిర్దోషిని. డ్రగ్స్ కేసుకి మీకు సంబంధం లేదంటాం కాదు, మీరు డ్రగ్స్ తీసుకున్నారా లేదా? తీసుకుంటే శిక్ష వేసేవాళ్ళు సార్, తీసుకోలేదు కనుక నిర్దోషిగా వదిలేశారు సార్. నిర్దోషిగా వదిలేయటం వేరు పరిస్థితులు. మీరు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్న పాయింట్లో అది క్లారిటీగా తీసుకోలేదు అని పరీక్షలు, రక్త పరీక్షలు కానివ్వండి, ల్యాబ్ టెస్ట్స్ అవన్నీ వాటి ఆధారంగా వాళ్ళు చెప్తారు. అవునండి, వాటి ఆధారంగానే చెప్పారండి. ఆల్రెడీ నేను అప్పుడే ఆ జూన్ తర్వాత నేను కూడా టెస్ట్లు ఏదైతే ఉందో అది నేను పబ్లిక్గా పెట్టాను సార్. ఇదిగోండి నా టెస్ట్లు, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను, మీడియా వాళ్ళు మీరు టెస్టులు చేయించండి, నాకు కోర్టుది నమ్మొద్దు, చట్టాన్ని నమ్మొద్దు, నన్ను నమ్మొద్దు, శిక్ష అని నేను ఆల్రెడీ ఇచ్చాను సార్. మొత్తం బ్లడ్ రిపోర్ట్స్ కూడా నేను లైన్లో పెట్టాను సార్. అందరూ ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మా అసోసియేషన్ రెస్పాన్స్ ఏంటి సార్? మా అసోసియేషన్ నా కార్డు ఫస్ట్ తీసేశారు సార్, కానీ 1 వీక్లో ఇచ్చేసారు సార్. జడ్జిమెంట్ రాకుండా మీరు ఎలా శిక్ష వేస్తారు అని చెప్పి నేను లెటర్ రాసిచ్చాను సార్. ఆర్టిస్టులకి చైతన్యవంతంగా ఉండడానికే ఇది మనకి అసోసియేషన్ అనేది. కష్టంలో ఉన్న ఆర్టిస్టులని, పూర్ పీపుల్ని ఆదుకునేదే అసోసియేషన్ సార్. అలాంటి అసోసియేషన్ తీర్పు రాకుండా, కోర్టు తీర్పు రాకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఏదో మీడియాలో వచ్చింది నమ్మకూడదు అని చెప్పి నేను లెటర్ ఇచ్చాను. వాళ్ళు ఇమ్మీడియట్గా నా కార్డు నాకు ఇచ్చేసారు సార్. ఇమ్మీడియట్గా జరిగిపోయింది, 1 వీక్లో జరిగిపోయింది. మేడం హేమ గారు, కానీ ఇండస్ట్రీ నుంచి మీకు ఎందుకు అంత సపోర్ట్ అసలు రాలేదు? ఎందుకు రాలేదు సార్? చిరంజీవి గారు మనుషుల్ని పంపించారు, తనకేం కావాలో హెల్ప్ చేయండి అన్నారు. తర్వాత మా హీరో, ఇంకో 2-3 హీరోలు, డైరెక్టర్లు అందరూ సపోర్ట్ చేశారు సార్ నాకు. సార్ నా ఇండస్ట్రీ నాకేం సపోర్ట్ లేదు. విష్ణు బాబు కూడా సపోర్ట్ చేశాడు సార్, ట్వీట్ కూడా చేశాడు. తర్వాత అసోసియేషన్లో ఉంటారు కదా ఇంకా మిగతా వాళ్ళు, మనకి నచ్చినోడు ఉండొచ్చు, నచ్చనోడు ఉండొచ్చు కదా. సో అదేదో జరిగింది మిస్టేక్, కానీ ఇమ్మీడియట్గా సర్దుకున్నారు. ఇండస్ట్రీ సపోర్ట్ నాకు 101% వచ్చింది సార్. రాలేదనుకండి. చిరంజీవి గారు నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇప్పుడు నెక్స్ట్ మూవీలు ఇస్తానని ప్రామిస్ కూడా చేశారు. ఆయన పర్సనల్గా రాకపోవచ్చు నా దగ్గరికి, ఆయన మనుషులతో కౌరు పెట్టారు. నేను ఈ ఇష్యూలో ఉన్నప్పుడు ఎవరి హెల్ప్ తీసుకోలేదండి, ఎవ్వరికి ఫోన్లు చేయలేదండి. ఎందుకంటే నేను నిర్దోషనని నాకు తెలుసు. ఫస్ట్ నుంచి ఇదే వాయిస్లో మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఇదే వాయిస్లో ఉన్నాను. నేను డ్రగ్సే కాదండి, నేను పార్టీలకి వెళ్తాను, నేను తిరగనని చెప్పట్లేదు. నేను నా లైఫ్లో ఎంతో కష్టం చూశాను. ఇల్లు, కిచెను, షూటింగ్ తప్ప నాకేం తెలియదు. సో ఇప్పుడు నా లైఫ్ నేను నిజంగానే చిల్ అవుతున్నాను. చిల్ అవ్వడం ఒక బూతులాగా వేసేసారు వీళ్ళు. కానీ ఇది నా లైఫ్, నా ఇష్టం. కానీ చట్ట విరుద్ధ పనులు నేను ఏదీ చేయలేదు. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను. కావాలంటే డ్రగ్స్ అలవాటు అయితే ఇంక జీవితాంతం అలవాటే కదండి, లేకపోతే గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకుంటుంది కదా. ఇప్పుడు కూడా నేను ఇక్కడ రెడీగా ఉన్నాను. మీరు ఎవరన్నా నాకు టెస్టులు చేస్తానంటే చేయించండి. మీ పైన తప్పుడు ప్రచారం చేశారని మీరు చెప్పారు. వాళ్ళు ఇప్పుడు మీ మీద స్పందించట్లేదు అంటున్నారు కదా. అలా తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళపైన మీరు లీగల్గా ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? తీసుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు మీడియా వాళ్ళందరి మీద గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలి, గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవాలి. మళ్ళీ తెచ్చుకుంటే కదండి, గ్యాగ్ ఆర్డర్ కాదా, తప్పు మాట్లాడాను, అవి తెచ్చుకోవాలి మళ్ళీ మీడియాలో అంతా. సో ఆల్రెడీ నేను సఫర్ అయ్యాను, కోర్టు చుట్టూ 1.5 సంవత్సరం తిరిగాను. ఆల్రెడీ కొంతమంది వ్యక్తులు నా మీద బురద చల్లారు, మా వాళ్ళే, కొంతమంది ఆడవాళ్ళు, కొంతమంది కాని వాళ్ళు, కొంతమంది అరుక్కు తినే వాళ్ళని కూడా మీడియాలో కూర్చోబెట్టి, ప్రభు గారు చెప్పినట్టు మీ మీడియా వాళ్ళకి అంటే తప్పగా అనుకోకండి, మళ్ళీ మిమ్మల్ని అంటున్నానని కాదు, అడుక్కు తినే వాళ్ళని కూడా కూర్చోబెట్టి నా గురించి మాట్లాడిస్తారు, చిరంజీవి గారి గురించి మాట్లాడిస్తారు, ఇంకో హీరో గురించి మాట్లాడిస్తారు. మీ ఎథిక్స్ మోరల్స్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి సార్? నా ఇండస్ట్రీ నాతోనే ఉంది, నాకు సపోర్ట్ చేసింది. నేనేంటో నా ఇండస్ట్రీకి తెలుసు, మీ అందరికీ బాగా తెలుసు. ఓకే, కానీ మీ నుంచి ఈ ఎఫెక్ట్ జరిగింది చూడండి, అది తట్టుకోలేకపోతున్నా. నా కోర్టు నుంచి వచ్చిన తీర్పు కంటే కూడా ఇప్పుడు మీరు వేసే న్యూస్ ఉంటుంది కదా, ఇదే నాకు వాదార్పు, ఇదే నా సక్సెస్. వాస్తవానికి ఏంటంటే సోషల్ మీడియా బాగా ఇదైంది మేడం. మెయిన్ మీడియా కాదు. మెయిన్ మీడియా ఎప్పుడైనా సరే ఏదన్నా కరెక్ట్ ఉంటేనే చేస్తారు. సోషల్ మీడియా ఎక్కువ మీ పైన చేసేది జరిగింది. అవును,
అవునండి, సోషల్ మీడియా గురించి మాట్లాడుతాను. ఇప్పుడు చిరంజీవి గారు పక్క రాష్ట్రం వాళ్ళు కూడా అవార్డులు ఇస్తే మంచిది, బాగుంటుంది, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని అన్నారు. అక్కడక్కడ బూతుందండి, ఆయన పోయి వేసేస్తున్నారు మీరు ఇండస్ట్రీకి. మీకు నాకు ఆయన ఎంత చేశారండి, ఇంకా చేస్తున్నారు ఆయన. ఆ సేవలన్నీ పక్కన పెట్టేసి ఆయన ఏదో మాట్లాడిందంటే అది కూడా అంటే ఇంకా మేము ఎక్కడికి వెళ్తామండి. దాసనారాయణరావు గారు లేని లోటు కనపడుతుందండి. అదే కనుక మా దాసనారాయణరావు గారు బతుకుండి ఉంటే ఈరోజు మీడియా వాళ్ళు ఇలా మా మీద రెచ్చిపోయే వాళ్ళు కాదేమో అనిపిస్తుంది. ఆయన ఎక్కడో ఈ సందర్భంగా తలుచుకుంటున్నాను, మిస్ అవుతున్నాను దాసనారాయణరావు కాదు గారు. మేడం, దాసనారాయణ గారు లేకపోయినా ఆయన లోటు ఇప్పుడు చిరంజీవి గారు తీరుస్తున్నారు కదా, ఆయన ఇండస్ట్రీ పెద్ద అని మరి అక్కడ ఇండస్ట్రీ పెద్ద గురించి మీరు ఇలా మాట్లాడతారా అండి? ఇది ఎంతవరకు కరెక్ట్ బంగారం చెప్పు నాన్న. అదే సోషల్ మీడియా అంటుంది, మనం కరెక్టే కదా. ఇప్పుడు TV9 సోషల్ మీడియానా మెయిన్ దాంట్లో ఎన్టీవీ సోషల్ మీడియానా, బిగ్ టీవీ మీడియానా, సోషల్ మీడియానా? ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు నేను అనడం ఎందుకు గడ్డి తిన్నారనుకోండి, మనం ఎందుకు తినాలి? హేమ మీకు తెలియదా? చిన్నప్పటి నుంచి ఇక్కడే చచ్చానుగా, నా యుక్త వయసు అంతా ఇక్కడే జరిగింది కదా. నేను 14 years అప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను. అప్పటి నుంచి ఈ సీనియర్ జనరేషన్ అందరూ నాకు తెలుసు. నేనేంటో మీకు తెలియదా? సో పైగా ఏదో వేశారు, తర్వాత నేను బయటకు వచ్చాను చెప్తున్నాను, నేను కాదబ్బా, నేను నల్ల పాలిష్ పెట్టుకున్నాను, నువ్వు నా బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, అప్పుడు కూడా వదలలేదు. అది పర్లేదు. ఒక 2 పెద్ద ఛానల్స్ పాజిటివ్ వచ్చిందని వేసేసారు. ఇప్పుడు మీరు నన్ను అడిగారు కదా సార్, మీ బ్లడ్ రిపోర్ట్ ఏంటండి అని. మరి మీ వాళ్ళ దగ్గర బ్లడ్ రిపోర్ట్ ఉందా సార్? నాది ఉంటే వేయమని చెప్పండి. ఎట్లా సార్ పాజిటివ్ అని వేస్తారు? కోర్టు నుంచి రావాలి కదా సార్. ఇప్పుడు స్టేషన్లో 100 జరుగుతాయి చెప్తున్నాను సార్. ఒకడు మర్డర్ చేశారు అంటారు, లేదా ఇంకోటి జరుగుతుంది, అది నిర్ధారణ అవ్వాలి కదా సార్. అటా అని వేసే న్యూస్ వేరు సార్, కన్ఫర్మ్ చేయకూడదు మనం. అదే సార్, ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఒకసారి చూపించమనండి అంటున్నా. పోనీ ఏమంటున్నాను సార్, పోలీసులు అన్నీ నిజమేనా సార్? పోనీ అలాగే అనుకుందాం, మీ ఇష్టమే. ఇప్పుడు చట్టం గొప్పదా, న్యాయం గొప్పదా అంటే ఎక్కడ వెళ్తాం సార్ మనం కదా? అదే కదా సార్, కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు సార్ రియాక్ట్ అవ్వలేదు అని అడుగుతున్నా. నా బాధ, నా వ్యక్తం అదే. 3 నెలల నుంచి వీళ్ళందరూ వెనకాల పడుతున్నాను సార్. ఇప్పుడు కూడా చూడండి, వీళ్ళు సోషల్ మీడియా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇందాక దోషులు నిర్దోషుల గురించి మాట్లాడాను కదా, అదే హైలైట్ చేస్తారు వీళ్ళు. నా బాధను ఎవరు వెయ్యరు సార్. నా బాధ మీరు చూస్తూ ఉండండి, నేను రాసిస్తాను. వీళ్ళు ఇదే హైలైట్ చేస్తారు. నేను కావాలని అదే వర్డ్ని కావాలని చెప్పాను, తిరిగి చెప్పాను సార్. నా ఆవేదన అలా వేయరు సార్. హేమకి దోషులకి నిర్దోషులకి తేడా తెలియలేదు, చూసారా మీడియాలో ఎలా మాట్లాడుతుందో, ఇలా వేస్తారు సార్. ఉన్నది ఉన్నట్టు వేస్తే ప్రాబ్లం లేదు సార్. నాకు ఎలా వేయాలని వేస్తారు. తప్పు సార్. వాళ్ళకి ఎలా ఫ్యామిలీలు ఉంటాయో నాకు ఫ్యామిలీ ఉంటాయి. ఇది నేను ఎందుకు తప్పు చెప్పాను అనుకుంటున్నారు? కావాలని ఇన్ని 100 సినిమాల్లో యాక్ట్ చేశాను సార్. సో ప్రభు గారితో ఎందుకు చెప్పించానంటే అట్లీస్ట్ ఆయనదన్నా క్లారిటీగా వాళ్ళు తీసుకుంటారు, వేస్తారు అని చెప్పేసి. సరే, ఇవన్నీ పక్కన పెడితే నేను అడిగింది న్యాయమా కాదా చెప్పండి సార్. పెద్దగా చెప్పండి. నాకు ఆడపిల్ల ఉంది సార్, నా సంసారం ఉంది. ఒకవేళ నేను డ్రగ్స్ తీసుకున్నానే అనుకుందాం సార్, నా ఫ్యామిలీని ఎందుకు సార్ రోడ్డు మీద వేస్తారు మీరు? నేను విక్టిమ్ని వేయకూడదు. చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం మీకు అది తెలుసా సార్? మీరు సీనియర్, మీరు చెప్పండి సార్ ప్లీజ్. అది ఉందా? వెళ్ళండి సార్. రేపు ఎల్లుండి అవతల 3 నెలల నుంచి అసలు 3 నెలలు అసలు పట్టించుకోలేదు సార్. లాస్ట్ మంత్ నుంచి నేను వెళ్తున్నాను సార్. ఛానల్ CEO ఒక ఎవరో XYZ ఉన్నారు, వాళ్ళు మనకు దొరుకుతారా సార్ చెప్పండి? మా మీడియా వాళ్ళు వీళ్ళే దొరుకుతారు నాకు. వీళ్ళందరినీ బతిమాలుకున్నాను సార్. ప్రతి గ్రూప్లోనే పెట్టాను సార్, నాకు వచ్చింది అని. అందరికీ వచ్చి ఉంటుంది, అందరికీ పెట్టాను సార్. సోషల్ మీడియా, ప్రింటింగ్ మీడియా అందరికీ పెట్టాను సార్, కానీ ఒక్కళ్ళు రియాక్ట్ అవ్వలేదు సార్. ఏం లేదు సార్, అప్పుడు ఆ న్యూస్ వేశారు కదా సార్, ఇప్పుడు ఈ న్యూస్ వేయండి అంటున్నా. అది చాలు సార్, అంతే తప్ప మళ్ళీ దీన్ని బురద జల్లి థంబ్నెయిల్స్ వేరే పెట్టి అలా చేయకుండా మీకు అందరికి దండం పెడుతున్నా. హేమ గారు ప్లీజ్. సారీ డార్లింగ్. హేమ గారు, యాజ్ ఏ ఉమెన్గా మీరు చాలా సఫర్ అయ్యారు, అంతా చెప్పారు, బాగుంది. బట్ ఇన్ని ఇయర్స్ మీరు ఇండస్ట్రీలో జర్నీ చేసినప్పుడు మీ మాస్ వేషన్ నుంచి కరాటి కళ్యాణి గారే కానివ్వండి, మిగతా వాళ్ళు కూడా ఎవరు వచ్చి మీరందరూ ఒకటే దగ్గర వర్క్ చేసే పర్సన్స్, వాళ్ళు కూడా వచ్చి హేమ అలా కాదు అని కాకుండా నెగిటివ్గా రెస్పాండ్ అయ్యారు కదా వాళ్ళందరూ. సో ఎంతమంది నెగిటివ్గా రెస్పాండ్ అయ్యారా? ఒకలా, ఇద్దరా, 100 మందా? ఇద్దరు కదా. సో అంటే లక్షల మంది నాకు సపోర్ట్గా ఉన్నట్టే కదరా.
అది పక్కన పెడితే ఇప్పుడు మీరు అడిగిన ఆవిడ పైన నేను క్రిమినల్ కేసు పరువు నష్టం దాబా ఆల్రెడీ వేశాను. ఆవిడ కోర్టుకు వెళ్తున్నారు. ఎందుకంటే నేను తిట్టేయచ్చు, నాకు నోరు ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అడిగినట్టు నేను కూడా వాళ్ళ గురించి ఇంకో 4 మాటలు అనేయచ్చు. కానీ ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. సో ఒక లేడీ కష్టంలో ఉన్నప్పుడు మంచో చెడో ముందు సపోర్ట్ చేయాలి, సో బయటకు తీసుకురావాలి. అంతే తప్ప ఒక అసోసియేషన్లో బాధ్యత కల పదవిలో ఉన్న ఒక ఆవిడ ఇట్లా మాట్లాడే అంతవరకు కరెక్ట్. సరే, ఇప్పుడు తీర్పు వచ్చింది కదా, ఇప్పుడు రియాక్ట్ అయింది ఆవిడ, ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అదే అంటే అంటే నిజాలు మాట్లాడడానికి ఎవరికి నచ్చదురా. గొంతులు చేదుగా ఉంటుంది, అబద్ధం తీగా ఉంటుంది, బాగా ఇష్టం అందరికి. సో నేను అదే అడుగుతున్నా. నా పాయింట్ ఏంటంటే మీ ఇద్దరికి ఏమన్నా పర్సనల్ రైవల్టీ ఏమన్నా ఉందా ఏంటమ్మా? నేను ఆల్రెడీ లెటర్స్ ఇచ్చానండి మా అసోసియేషన్కి. ఆవిడ మా అసోసియేషన్లో సారీ చెప్పింది అని విష్ణుబాబు చెప్పారు, నాకు తెలియదు. నాకైతే సారీ చెప్పలేదు ఆవిడ. సో నేను కోర్టుకి వేసేసాను కదా. సో అంటే మీ ఇద్దరికి ఏమన్నా పర్సనల్ రైవల్టీ ఉందా? ఎందుకు అంటే పాజిటివ్ చెప్పకపోయినా పర్లా, చాలా మంది సైలెంట్ గా ఉన్నారు, రియాక్ట్ అవ్వకోకుండా ఉన్నా కూడా ఓకే ఫైన్. చూసారా, నెగిటివ్నే ఎక్కువ డామినేట్ చేస్తుంది అంటానికి మీరే సాక్ష్యం. ఒక్క అమ్మాయి మాట్లాడింది, మీరు మార్చి మాట్లాడుతున్నారు. నేను వాళ్ళ మీద కేసులు పెట్టేసాను, అయిపోయింది కదా. మళ్ళీ అదే ఎందుకు మాట్లాడుతున్నాం అంటే నెగిటివ్ ఇష్టం మనకి, పాజిటివ్ నెగిటివ్ కాదు. మీ ఇద్దరికి ఇంతకు ముందు ఏమైనా ఇష్యూస్ లేకుండా అమ్మాయి ఎందుకు అట్లా మాట్లాడుతుంది అనేది నా పాయింట్. అంటే మీ ఇద్దరికి ఈ ఇష్యూ కాకముందే ఏమైనా పర్సనల్ రైవల్టీ ఉందా? ఒరే అది ఉందో లేదో ఆ అమ్మాయిని అడుగు. నాకు ప్రాబ్లం వచ్చింది, నా మీద బురద జల్లింది, నా క్యారెక్టర్ గురించి మాట్లాడింది, నేను కోర్టుకు వేసాను. ఇది జెన్యునే కదా. సో ఆ అమ్మాయికి నాతో ఏమైనా ఇష్యూలు ఉన్నాయా, గొడవలు ఉన్నాయని ఆ అమ్మాయిని అడగండి ఇప్పుడు పిలిచి, చెప్పు. హేమ గారు సారీ మనం ఇప్పుడు మీరు అండి ఎలా ఉన్నారు ఆఫ్టర్ సో లాంగ్ టైం? చెప్పండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు TV9 కానీ NTV కానీ బిగ్ టీవీ ఇట్లా వీళ్ళు కూడా మీ మీద అనవసరంగా వేసారన్నారు కదా, వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు కదా? లేదు సార్, నాకు మీడియా కావాలి. ఐ లవ్ మీడియా. నాకు ఏదన్నా జరిగితే నాకు TV9 ఉంది, నాకు NTV ఉంది అనే మనిషి నేను, ఓకేనా? సో నాకు మీడియా కావాలి. కానీ మీడియాలో ఒక అన్యాయం జరిగింది లేదా ఒక మిస్టేక్ జరిగింది. ఎప్పుడైనా ఈటీవీలో మిస్టేక్ జరిగినప్పుడు పెద్ద ఆయన వచ్చి సారీ చెప్పేస్తారు. సో ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని నేను సారీ చెప్పమని అనట్లేదు. ఐ లవ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఓకే. కాకపోతే న్యాయం చేయండి అంటున్నాను. ఇప్పుడు కూడా నా మీద బురద జల్లే ప్రయత్నం చేయకుండా న్యాయం చేయండి అబ్బా. నాకు పిల్లలు ఉన్నారు, నేను ఎదగాలనుకుంటున్నాను. భవిష్యత్తులో నేను సమాజ సేవ చేయాలనుకుంటున్నాను, నా వెంకటేశ్వర స్వామికి సేవ చేయాలనుకుంటున్నాను, ఏదో పదవులు తీసుకోవాలనుకుంటున్నాను. ఈ మచ్చ మొన్న ఒక రీసెంట్గా ఒక పోస్ట్ పెడితే రేపట్లకి వెళ్ళట్లేదా అని ఒక నా కొడుకు పెట్టాడు. ఎక్కడ కాలుతో ఆలోచించండి, అది నాలాంటి దానికి. ఇది ప్రాబ్లం ఎక్కడుంది చెప్పండి సార్. ఏ యాక్షన్ సార్? దేనికి సార్? ఎవరు సార్ వాళ్ళు? అసోసియేషన్ వాళ్ళు ఎందుకు వస్తారు సార్? కాదు సార్, విష్ణు ఆల్రెడీ ఒక ట్వీట్ చేశారు నా పైన, గుర్తుందా మీకు? స్టార్టింగ్లో చేశారు కదా, చేశారు. తర్వాత నా కార్డ్ నాకు ఇచ్చేసారు సార్, వెంటనే ఇచ్చేసారు, వితౌట్ ఎనీ పర్మిషను వెంటనే చేసేసారు. ఇంకా అంతకంటే ఇంకేం చేయాలి సార్? మళ్ళీ సోషల్ మీడియాకి వచ్చి మాట్లాడి విష్ణుకి హేమకి ఏముంది, సోషల్ మీడియాకి వచ్చి మాట్లాడారు అని థంబ్నెయిల్స్ వస్తాయి సార్. ఎవరు సార్? నేనున్నాను, నేను వస్తానా సార్ ఎవరికోసమైనా? అట్లాగే ఇది కూడా. కానీ నాకు సపోర్ట్ అయితే 100% ఇండస్ట్రీ నుంచి ఉంది. నేను ఇంకోటి చెప్తున్నా అండి, అందరూ కాదు, ఇప్పుడు కూడా మరి TV9 వాళ్ళు నా గురించి మంచి న్యూస్ వేశారు, అలాగే TV5 వాళ్ళు వేశారు. ఇప్పుడు NTV రాజశేఖర్ గారితో మాట్లాడాను, ఆయన లైవ్ పెడతాను అన్నారు. కొంతమంది వ్యక్తులు ఉంటారు సార్. నేను వెళ్ళొచ్చు సార్, మీరు అన్నట్టు నా దగ్గర సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి, వెళ్ళొచ్చు. కానీ నాకు మీడియా కావాలి సార్. మీడియా లేకపోతే నేను లేను సార్. నా స్ట్రెంగ్త్ మీడియా సార్, నా వీక్నెస్ మీడియా సార్. ఎవరో కోనికిస్గా గొట్టం ఎవరో ఒక తంటే నేను పట్టించుకుంటానా సార్ కదా? కానీ మీడియా అంటే పట్టించుకుంటాను నేను. నాకు మీడియా కావాలి. మీడియా లేనిదే హేమ లేదు. నాకు ఏదైనా ఒక అన్యాయం జరిగితే అర్ధరాత్రి ఫోన్ చేస్తే మీడియా వాళ్ళు అందరూ వస్తారు నాకు సపోర్ట్గా అని అంత ధైర్యం సార్. ఎక్కడో మిస్టేక్ జరిగింది, దాన్ని కొంచెం ప్లీజ్ ఇప్పుడు జెన్యూన్ న్యూస్ వేయండి. For more videos like this, subscribe Big TV channel.